నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు అయితే ఇస్తూ ఉన్నారు. కువైట్లో మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే కానీ మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా తీసుకొని వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు సంచలన ప్రకటన చేశారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల కేసుల్లో మరణశిక్ష పడిన వారికి 3 నెలలలోపే మరణశిక్షను అమలు చేస్తామని చెప్పి కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితుల పేర్లు, వారి జాతీయతను ఇప్పటికే పత్రికల ద్వారా బహిరంగపరుస్తూ ఉన్నామని, ఇందులో దాచడానికి ఏమీ లేదని, అంతా పారదర్శకంగానే జరుగుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మాదక ద్రవ్యాల కేసుల్లో మరణశిక్ష పడి తుది తీర్పు వెలువడిన ఏ ఒక్క ఖైదీ కూడా జైలులో మిగిలి లేరని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు. శిక్షలను వేగంగా అమలు చేయడం ద్వారా మాదక ద్రవ్యాల స్మగ్లర్లకు కఠినమైన హెచ్చరికలు పంపడమే తమ ప్రభుత్వం యొక్క ఉద్దేశమని ఆయన వివరించారు. కొత్తగా వచ్చిన మాదక ద్రవ్యాల నిరోధక చట్టం అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉందని, ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కువైట్ దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా 80% పైగా తగ్గిందని చెప్పేసి మంత్రి గారు వెల్లడించారు. సరఫరా తగ్గడంతో స్థానిక మార్కెట్లో మాదక ద్రవ్యాల ధరలు 200 నుంచి 300% పెరిగాయని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మాదక ద్రవ్యాల కేసుల్లో ఎవరైనా పట్టుబడి కోర్టుకు హాజరుపరిచిన తర్వాత కువైట్ కోర్టు వాళ్లకు మరణశిక్ష విధిస్తే కానీ, ఆ యొక్క మరణశిక్ష ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ 6 నెలలకు, సంవత్సరానికో, లేకపోతే వాళ్ళకు పై కోర్టుకు వెళ్లేదానికి అవకాశం ఇస్తూ ఇలా రకరకాలుగా 2 ఏళ్ళు 3 ఏళ్లకైతే ఉరిశిక్షలు పడేవన్నమాట. ప్రస్తుతం మాత్రం ఎవరైనా మాదక ద్రవ్యాల కేసులు అరెస్ట్ అయితే కేసు తీవ్రతను బట్టి కోర్టు వారికి ఉరిశిక్ష లేదా మరణశిక్ష విధిస్తే కానీ అటువంటి వారిని కేవలం 3 నెలల లోపే మేము ఉరి తీస్తామని చెప్పేసి ఆయన హెచ్చరించారు. ఇప్పటికే మాదక ద్రవ్యాల కేసులో ఉరిశిక్ష పడిన వారు జైల్లో ఎవరూ లేరని చెప్పేసి అందరినీ ఉరి తీశామని చెప్పేసి ఆయన ప్రకటించారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి చెడు మార్గాలలో ఎవరూ వెళ్లవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.